ప్రజా ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరించిన జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పీపీపీ పద్ధతిపై ప్రైవేటీకరణ చేయాలనే విధానంపై వైసీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. అమలాపురం పట్టణంలో మాజీ మంత్రి విశ్వరూప్ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని, దానివల్ల పేద ప్రజలకు పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని వైసీపీ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 9 నుండి నవంబర్ 26 వరకు ప్రజోద్యమానికి పిలుపునివ్వడంతో సదస్సులు కార్యక్రమాల ద్వారా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ ఇవ్వడం జరుగుతుందని జగ్గిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజోద్యమం కార్యాచరణ పేరిట ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య, వైద్యం. అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అన్ని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తవుతున్నాయి, కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి. 1-2 కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం ఎలా 2 లక్షలు 3 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి 8,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలను అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంతసేపు మాట్లాడండి. మీ టైంలో 5 సంవత్సరాల్లో ఏం చేశారంటున్నారు. 5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది. కోవిడ్లో పోయిన తర్వాత కోవిడ్లో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి కావాలి. మెడికల్ కాలేజీలు అంటే ఒక విద్య ఒకటే కాదు, ఆరోగ్యం. మెడికల్ కాలేజీలు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. దానివల్ల ప్రజలకి ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి జిల్లాకు ఒకటి ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవంతో గుర్తుపెట్టుకుని ప్రారంభించినటువంటి కార్యక్రమం. దీన్ని ఇష్టానుసారంగా ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో దీన్ని మరి పీపీపీ మోడల్లో తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. ఏమీ కాదు, ఈ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని పీపీపీ మోడల్లో తీసుకెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి 1-2 ప్రయోగాలు కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటివి కూడా ఫెయిల్ అవుతే, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలని హాస్పిటల్ని అప్పచెప్పారంటే వెంటనే వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడం కోసం కాదు కదా, వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఇతను తీసుకెళ్ళి అప్పచెప్తే ప్రజాసేవ గురించి ఆలోచిస్తారా, వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తారా అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా తెలిసేటువంటి విషయం. మరి దీన్ని పీపీపీ మోడల్ అని ఇన్ని సీట్లు ఇలా పేదవాడికి ఇస్తారని ఇవన్నీ అభూత కల్పనలు చెప్పేటువంటి ఈ తప్పుడు విధానాల వల్ల ఇండైరెక్ట్గా వాళ్ళ కోట్లాది రూపాయలు ఆర్జించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే అంతకు మించినటువంటి కార్యక్రమం కాదు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఉద్యమాన్ని మా నాయకుడు ఇచ్చిన దాని ప్రకారంగా ఇంకా ఉధృతంగా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి దీన్ని ఆపేటువంటి కార్యక్రమం చేస్తాం. అది కాదు అనుకుంటే కోర్టులు కూడా ఆశ్రయించి చేద్దాం అనేటువంటిది మా నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియపరుస్తూ, ఇక్కడ ఒక విషయం సంపద సృష్టిస్తామని చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు ముందు, అది 100% నిజం. అది మోసపోయినటువంటి ప్రజలకు సంపద సృష్టిస్తాం అనుకున్నాడు. రాష్ట్రానికి కాదు సంపద సృష్టించేది, ప్రజలకు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, నాయకులకి, వాళ్ళ కుటుంబానికి దీన్ని దోసుకు తినేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు అనేటువంటిది చూస్తున్నాం. నిన్న కాక మొన్నటి దాకా అతి దారుణంగా చెప్పేటువంటి ఈ లిక్కర్ గురించి చెప్పేవారు. మన అసెంబ్లీలో కూడా మేము కౌన్సిల్లో కూడా మేమందరం కూడా మాట్లాడటం జరిగింది. సారాని మంచినీళ్ళు కావాలంటే దొరకట్లేదు, కానీ బ్రాందీ మాత్రం ఏర్లై పారుతుందన్నాను. కుటీర పరిశ్రమ కింద వాళ్ళ పార్టీ నాయకులకి ఉపాధి అవకాశం కింద కల్పించారు దీన్ని, ఈ బ్రాందీ వ్యాపారాన్ని. ఈరోజు
కల్తీ మద్యం అని చెప్పేసి మా ప్రభుత్వం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చేవారు వీళ్ళందరూ. ఈవేళ చేస్తున్నటువంటిది ఏంటిది? పరిశ్రమలు పెట్టి చేసేటువంటి ఆ రోజు ప్రభుత్వం తరపున నడిపినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటిది కూడా మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరి మా నాయకుడు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయప్రదం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది మరొకసారి తెలియపడుతున్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంపై మరి నిన్న జగన్మోహన్ గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది. అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉద్యమం మరి 1 కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకొని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం, వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇచ్చేస్తున్నారు. వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్యపరుస్తాం. దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది. ఇది 9వ తారీఖున అంటే నిన్నటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది. ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సి మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులందరూ కలిపి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే మళ్ళీ ఏదైతే మరి 10వ తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు 500 కానీ 500 సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి 60,000 సంతకాలు మరి 60,000 సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి 23వ తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపించారు. నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు 43 రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో ఈ కార్యక్రమం చేయడం కోసం. ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెల ఏదైతే 23వ తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించే కార్యక్రమం చేస్తారు. అలాగే జిల్లాలో 24వ తారీఖున 24 అంటే నవంబర్ 24వ తారీఖున మళ్ళీ ఆ ప్రతులన్నింటినీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ ఒక జెండా ఊపి ఇక్కడి నుంచి వాటన్నిటిని కూడా మరి ఏదైతే మరి ప్రధానమైన తాడేపల్లికి అంటే మరి గవర్నర్ గారికి ఇవ్వడం కోసం మరి మా కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి మరి పంపించేటువంటి విధంగా ఇక్కడ జెండా ఊపి ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే 26వ తారీఖున అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ 1 కోటి సంతకాలు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మరి మనకు ఉన్నటువంటి గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా 26వ తారీఖున అక్కడ ఈ 1 కోటి సంతకాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరి గవర్నర్ గారు చెప్పేటువంటి కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలో కూడా 28వ తారీఖున ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ నెల 28వ తారీఖున ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఆర్డీఓ ఆఫీస్ అయితే ఆర్డీఓ ఆఫీసు వారి ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మరి ఒక ర్యాలీగా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ని అక్కడ ఆర్డీఓకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున జరుగుతుంది. అలాగే నవంబర్ 12వ తారీఖున మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి
ఒక ర్యాలీ ద్వారా ఒక ప్రదర్శన ద్వారా వెళ్ళి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఈ యొక్క ప్రతుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా చేస్తాం. ఈ రకంగా మరి మన రాష్ట్రంలో ఏదైతే ఈ సంపదని మరి హరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావడం కోసం మళ్ళీ ఈ యొక్క నిర్ణయంపై పునఃసమీక్షించి పునరాలోచించాలనేటువంటి డిమాండ్ని మరి మరొకసారి తీసుకెళ్ళడం కోసం జగన్మోహన్ గారు ఈ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి పార్టీ శ్రేణులంతా కూడా ఇందులో మరి ముందుకు కదులుతారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు దీని మీద ప్రణాళిక రచించుకుని 22వ తారీఖు అంటే వచ్చే నెల 22వ తారీఖు 43 రోజుల లోపు రచ్చబండల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ గ్రామానికి ఇన్ఛార్జో వారి యొక్క ఆధ్వర్యంలో వారు నిర్ణయం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళ ఉంచే కార్యక్రమం మరి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేడు మీ అందరం కలిపి ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాం. అంచేత మీరు కూడా మరి ఎవరైతే ఉన్నటువంటి మరి ఏదైనా చైతన్యం రావాలంటే దానికి ముందుగా ప్రధానంగా మీడియా కారణం అవుతుంది. కాబట్టి మరి న్యాయబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో రేపు మీ పిల్లలకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు రావాలి కనుక మీ పిల్లలు కూడా డాక్టర్లుగా అవ్వాలంటే పేదవారి పిల్లలు కానీ లేదా ఎవరి పిల్లలైనా రేపు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళి లేదా ఎక్కడో లేదా ఉన్నటువంటి యుగాండాలోనూ ఇంకో చోటనో మరి చదువుకుని డాక్టర్లు అయ్యేదానికంటే ఇక్కడ ఉన్న అవకాశాలని నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు కనుక మరి ఆ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అలాగే వారు చేస్తున్నటువంటి సంపద సృష్టి పేరుతో వారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని మరి ఈ రకంగా తెగనమడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం. అలాగే ఈ మధ్యలో మీకు డేట్ అనౌన్స్ చేస్తాం సాయంత్రంకో రేపటికో ఏదైతే మరి అక్రమ మద్యం మరి మీ